హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే నేను గోంద లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వీడియోలో గోంద అనేది రెండు రకాలుగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది డార్క్ కలర్లో చిన్న చిన్న క్రిస్టల్స్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనం స్వీట్స్లో యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి బాడీ హీట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ పక్కన వైట్ ఉంది కదా, అది వచ్చేసి బాడీని కూల్ అవ్వడానికి యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి జెల్లీ ఫామ్లో ఉంటుంది, కొంచెం లైట్ కలర్లో ఉంటుంది. మనం ఇప్పుడు లడ్డూలో వాడే కొద్ది చిన్న చిన్న డార్క్ ఉంటుంది. ఇక్కడ నేనైతే గోధుమ పిండి వాడుతున్నాను. ఇదైతే గుజరాతీ డిష్. చాలా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. పోస్ట్ పార్టం అంటే డెలివరీ అయిన వాళ్ళకు చాలా మంచిది. ఈ గోంద అనేది మిల్క్ ప్రొడక్షన్ కూడా చాలా మంచిది. అలాగే ఆ టైంలో బోన్స్, బ్యాక్ బోన్ ఇవన్నీ వీక్గా అవుతాయి కదా, వాళ్ళకి చాలా స్ట్రెంత్గా ఉంటుంది. ఇది మంచి అలాగే హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ టైంలో మనం బాడీ కూల్ అయ్యే ప్రోడక్ట్స్ కూడా తీసుకోము. దానివల్ల ఇది మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. డెలివరీ ఆడవాళ్ళు ఈజీగా దీన్ని చాలా చాలా హెల్దీ. మనం నెయ్యి కూడా బాగా వాడతాం ఇందులో. నెయ్యి, డ్రై ఫ్రూట్స్, అలాగే బెల్లం. ఈ గోంద ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. అంతే. ఈ రెసిపీ చాలా చాలా సింపుల్. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నదైతే ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే నేను పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను. అదేవిధంగా కొంచెం నెయ్యి, 1 టీ స్పూన్ నెయ్యి వేసి దాన్ని కొంచెం మిక్స్ చేసేసి పక్కన పెట్టేసేయాలి. మనం ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవరకు ఇది మాయిస్ట్గా అవుతుంది. అంటే ఇప్పుడు పొడి పిండి ఉంటుంది కదా, దాన్ని చేస్తే పిండిగా అవుతుంది. ఇది ఇలా చేసి ఫ్రై చేయడం వల్ల కొంచెం రవ్వ టెక్స్చర్ వస్తుంది అనమాట పిండికి. నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నాను. ఇక్కడైతే నేను నెయ్యి వేసుకుంటున్నాను. నేను నెయ్యి ఆల్మోస్ట్ 4 to 5 టేబుల్ స్పూన్స్ వేసాను నెయ్యి. మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను గోంద వేసుకున్నాను ఫస్ట్. చూస్తున్నాను కదా, గోందకు అనేది మనం డార్క్ కలర్లో ఉండే స్వీట్స్కి డార్క్ కలర్లో ఉండే గోంద మాత్రం యూజ్ చేయాలి. కొంచెం లైట్ కలర్లో ఉంటుంది. ఇది వచ్చేసి వాటర్లో వేస్తే జెల్లీలా ఫామ్ అవుతుంది. అది మనం బాడీ కూల్ అవ్వడానికి, అంటే ఇది ఎండాకాలంలో షర్బత్ వాటికి యూజ్ చేసి రెండు డిఫరెన్స్ యూజెస్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడైతే నేను బాదము, అక్రోటు, అలాగే పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్ ఈ 4 తీసుకున్నాను. 4 మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాదము ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇందులోనే మఖానా కూడా వేసుకున్నాను. మఖానా కొంచెం వేసుకున్నాను, అంటే ఇది డామినేట్ చేయకూడదు కదా. ప్యూర్ మఖానాతో ఈ గోంద లడ్డు అనేది మనం 4-5 టైప్స్లో చేసుకోవచ్చు. అందులో ఒక టైప్ ఇది. ఇంకొకటి నేను బెల్లం కాకుండా మన ఖర్జూరాలు ఉంటుంది, ఖర్జూరం పేస్ట్ వేసి కూడా చేస్తాను. ఖర్జూరం, అంజీర్ ఇవన్నీ కూడా వేస్ట్ చేస్తాను. ఇది ఇంకొక స్టైల్, అది ఇంకొక స్టైల్. ఎప్పుడైనా చూపిస్తాను. ఇలా మఖానా కూడా మంచిగా గీలో ఫ్రై చేసుకోవాలి. చాలా చాలా హెల్దీ ఇది. మనం చిన్నపిల్లలకి హెల్దీ స్నాక్స్గా కూడా ఇది పెట్టవచ్చు. అంటే ఇప్పుడు 5-6 ఇయర్స్ పిల్లలకి బయట చాక్లెట్స్, బయట ఇవి కేక్లు వాటికంటే కూడా హెల్దీ స్నాక్స్ ఇవి పెట్టేసి రోజు ఒకటి ఇవ్వచ్చు. మన బోన్ స్ట్రెంథనింగ్కి గోంద అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అందులో ఇక్కడ వాడినవన్నీ కూడా హెల్దీ ప్రోడక్ట్స్, ఏవి కూడా మనం అన్హెల్దీ వాడలేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ గోధుమ పిండి మంచిగా బ్రౌన్ కలర్లో మంచి స్మెల్ వస్తుంది. వేగుతుంటే మంచిగా ఆయిల్ అంతా, గీ ఉంటుంది కదా, అదంతా సపరేట్ అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదే గీలో ఇప్పుడు నేను బెల్లం వేస్తున్నాను. నేను 1 కప్ వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. అంటే 1 కప్ గోధుమ పిండికి నేను సేమ్ క్వాంటిటీ బెల్లం తీసుకున్నాను. మీరు ఎవరైనా ఎక్కువ తీపి కావాలనుకుంటే ఎక్కువ వేసేయండి. ఇక్కడ వచ్చేసి మిక్సీ పట్టుకున్నాను కదా, ఈ పౌడర్ ఇందులో వేసుకున్నాను. ఇది కొంచెం చల్లారాక, అంటే మరీ చల్లారితే లడ్డూలు అనేవి రావు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టుకోవాలి. చాలా చాలా హెల్తీ. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, నేనైతే లడ్డు ప్రిపేర్ చేశాను. ఇక్కడ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ నా వీడియో నచ్చితే, మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.